గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. శ్రీరామనవమి రాబోతోంది. మరి ఎంత కన్నుల పండగగా వైభవంగా వాడవాడల్లో, వీధి వీధుల్లో, క్షేత్రాల దగ్గర కానివ్వండి, చిన్న చిన్న ఆలయాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటాం, ఆనందంగా చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి శ్రీరామనవమి విశిష్టత గురించి తెలియజేయండి. శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు. అసలు రాముడు అంటే ఒక ధర్మం. ఏదైనా చెప్పాలి అంటే ఆ ధర్మానికి ఒక రూపం మనం చూపించాలి అన్నప్పుడు ఆ రూపం రాముడే. అది ఎలాగూ అని అంటే అసలు చిన్నప్పటి నుంచి ఆయన చేసిన ప్రతి పని కూడా ధర్మమే. ఫస్ట్ విశ్వామిత్రుడికి అంటే అతి చిన్న వయసులో విశ్వామిత్రుడి యాగాన్ని ఎంతో గొప్పగా చేయిస్తాడు. ఎందుకు అని అంటే మన యొక్క ధర్మం ఏదైతే ఉందో ఒక రాజుగా తన బాధ్యత అక్కడ. అంటే అప్పటికి ఆయన యువరాజే నిజం చెప్తే, కానీ విశ్వామిత్రుడి యాగం ఆగకుండా అంటే ప్రజల్ని ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అంటే అది త్రేతాయుగంలో అయిపోయింది రామాయణం. ఆ తర్వాత ద్వాపర యుగం అయింది, ఇప్పుడు మనం కలియుగానికి వచ్చాం. అయినా కూడా మనం రాముణ్ణి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నది ఏమిటి అని అంటే పితృవాక్య పరిపాలన అనుకోండి, లేదా మళ్ళీ వచ్చి ఇక్కడ రామరాజ్యం అనే చెప్తారు. ఈ రోజుకి కూడా ఎంతమంది రాజులో వచ్చారు, కానీ రామరాజ్యమే. దానికి తోడు ఒక ప్రేమ చూసినప్పుడు అంటే ఆ శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం అయింది. అన్యోన్య దాంపత్యం అని భూమి మీద ఏదైనా ఒకటి చెప్పాలి అంటే అది ఖచ్చితంగా సీతారాములే. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నది చాలా తక్కువ. అవునమ్మా. కానీ ధర్మం కోసమే వాళ్ళు కలిసిలేరు. ప్రజల్ని బిడ్డల్లా చూడడం కోసమే వాళ్ళు కలిసిలేరు. అంటే వాళ్ళు అంత త్యాగం చేసి మనందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చింది సీతారాములు. దానికి తోడు ఆ జానకి మాతను చూసినప్పుడు మీరు ఎప్పుడైనా ఆవిడ చూడండి ఏంటవుతుంది అంటే ఇప్పుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని దశరథ మహారాజు శ్రీరాముడికి మాత్రమే చెప్పాడు. శ్రీరాముడు ఏం చేశారు అని అంటే ఆయన వెళ్ళిపోతాడు మామూలుగా, ఎందుకంటే ఆయన తండ్రి మాట పరిపాలించాడు, ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఈవిడికేమో ఆంక్ష లేదు. అప్పుడు ఈవిడ హాయిగా జనక మహారాజు ఇంటికి వెళ్ళి అంతఃపుర స్త్రీలా హాయిగా బతకచ్చు. కానీ అలా చేయలేదు. పెళ్ళైన తర్వాత తన భర్త ఎక్కడుంటే తను అక్కడే ఉండాలి అని చెప్పేసి ఆ అడవుల్లో బాధలు పడ్డానికి వెళ్ళింది. ఆ అడవుల్లో కూడా ఇప్పుడు చూడండి మామూలుగా ఏదైనా కష్టకాలం వచ్చిందనుకో ఎవరికైనా రాజులకి చూస్తే వాళ్ళు ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసుకుని ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. కానీ రాముడు అలా అనుభవించలేదు. అడవిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అడవిలోనే ఉన్నాడు. ఎలాగో అంటే పర్ణశాలలోనే ఉన్నాడు, కందమూల ఫలాలను మాత్రమే తిన్నాడు, నారబట్టలే వేసుకున్నాడు, నేల మీదే పడుకున్నాడు. అంత గొప్ప రాజైనా సరే ఈ ఆంక్షలేవి దశరథ మహారాజు చెప్పలేదు. 14 సంవత్సరాలు అడవిలో ఉండమన్నారు. అడవిలో ఈయన రాజభోగాలన్నీ పట్టుకెళ్ళి అనుభవించే స్థితి కూడా ఉంది, ఎందుకంటే చాలా గొప్ప రాజు కాబట్టి. కానీ అలా చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అందులో అసలు రామాయణంలో ఎంత గొప్ప విషయం అంటే సీతారాముల అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పదో అంతే విధంగా అక్కడున్న ప్రతి క్యారెక్టరు ఏది చూసినా సరే అమ్మ ఏంటి అంటే కౌశల్యాదేవి చాలా గొప్పది. ఎందుకు అని అంటే కైకకి మాట ఇచ్చారు దశరథ మహారాజు. కైకకి మాట జనరల్గా ఏంటంటే ఒక భర్తకు 3 భార్యలు ఉన్నారనుకోండి, వాళ్ళ టైం అంతా కొట్టుకోవడంలోనే సరిపోతుంది తప్ప ఎప్పుడు ధర్మాన్ని పాటించడానికి అసలు టైం ఉండదు పాపం. అలాంటిది దశరథ మహారాజు ఈ మాట ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు అని అంటే కైకకిస్తే కైకడిగిన వరానికి ఆవిడ ఏం అప్పుడు చెప్పలేదు, కొడుకుని పంపారు ఆవిడ. పంపితే అక్కడ తల్లి త్యాగం, ఎందుకంటే ఏ తల్లి అలా తన కొడుకు అడవికి వెళ్తే ఒప్పుకోలేదు. కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆవిడ ఒప్పుకుంది. అంటే శ్రీరామనవమి ఎంత గొప్పది అంటే అసలు అంత గొప్పది అనమాట. ఆ శ్రీరాముడు పుట్టినరోజుని మనం పండగ కింద కాదు, అసలు మన నేషనల్ డే కింద జరుపుకోవాలి. ఎందుకు అని అంటే ఆ రోజు అంత గొప్పది అని చెప్పడానికి ఆవిడ పంపించేశారు. అక్కడ పంపించేసిన తర్వాత సుమిత్రాదేవి ఎంత గొప్పది అంటే తన కొడుకుని
అన్నా వదినకి ఏమైనా కష్టం వస్తుందేమో చూడరా అని చెప్పి సేవకుడి కింద పంపించింది. అవునమ్మా. పంపిస్తే నువ్వు సేవ చెయ్యాలి అంటే ఎప్పుడూ లేచే ఉండాలి అని చెప్పి ఆయన భార్య ఊర్మిళాదేవి, కాబట్టి నువ్వు లేచి ఉండాలంటే నేను ఇక్కడ నీ బదులు నిద్రపోతాను. యోగంలో ఆవిడ నిద్రపోతుంటే ఈడికి లేచి ఉండే శక్తిని ప్రసాదించింది ఆ తల్లి. అంటే అందరూ చూడండి, భరతుడు ఏంటంటే శ్రీరాముడు అడవిలో ఉండి అడవిని అనుభవించాడు, కానీ అయోధ్యలో ఉండి అడవిని అనుభవించింది భరతుడు. ఎందుకంటే తనకి రాజ్యం ఉంది, రాజు ఆయన, అంటే ఆయన అప్పటికే రాజ్యం చేసేసారు, పట్టాభిషేకం అయిపోయింది. కానీ అన్నగారి యొక్క చెప్పుల్ని అక్కడ పెట్టి ఆయన పరిపాలిస్తూ ఉంటే ఈయన పళ్ళు తింటూ నేల మీద పడుకున్నాడు. ఇంకా అందులో ఏంటి అని అంటే అన్నీ ఇంకా ప్రేమకి చిహ్నం వాళ్ళిద్దరూ సీతారాములని చెప్పడానికి. ఉదాహరణ ఏమిటి అంటే ఆ చిహ్నం ఏమిటిట అంటే ప్రేమకి రామసేతువే. మీరు చూస్తే ఎందుకు అనంటే తన భార్యని వెతుక్కుంటూ ఆయన కట్టుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వింత అంటే 7 వండర్స్ కాదు, గొప్ప వింత ఏదైనా ఉంది అంటే ఒకే ఒక వండర్, అదేంటి అంటే రామసేతువే. ఎందుకు రామసేతు అంటే తన భార్యను వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ అడవి, ఆ సముద్రం మీద ఆనకట్ట వేసి. అసలు సముద్రం మీద ఆనకట్ట ఎవరైనా వేయగలరా? రాముడు కాబట్టే వేశాడు, అంత ప్రేమ ఉంది కాబట్టే వేశాడు. అవును, ప్రజల కోసం అని చెప్పేసి తన భార్య అంటే తనకి ఎంత నమ్మకం లేకపోతే సేతువు వేసుకుని అవతలికి వెళ్తాడు, ఎంత ప్రేమ లేకపోతే అవతలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు వేరే చోటు ఉన్నావు అందుకని నీకు ఎవరైనా కల్మషం అంటిస్తారేమో అని అన్నప్పుడు ఆవిడ వెంటనే ఏం ఆలోచించకుండా నిప్పుల్లో నుంచుంటుంది సీతాదేవి. అన్నిటికంటే గొప్ప ఏంటి అంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత కూడా రాముల వారు ఏం చేస్తారు అంటే ఫస్ట్ రాముడు ఏం చేస్తాడంటే ఆయన గొప్పతనం, ఆయన ధర్మం ఏదైనా సరే ఆయన గొప్పతనాన్ని వివరించడానికి అదే కారణం. ఏమిటంటే రావణాసురుని పొగుడుతాడట. ఈ సృష్టిలో ఎవరైనా పొగుడుతారా అలాగా? ఎందుకంటే ప్రత్యర్థిని ఎప్పుడైనా పొగడ్డం మీరు చూస్తారా? అసలు బోళ్ళని తిట్టడమే చూస్తాం. అంటే అందులో ఈయన గొప్పతనం ఎంత ఉందో చూడండి. అవును, అక్కడికి ఇంటికి వచ్చేస్తాడు, యుద్ధం అయిపోయి రావణాసురుడిని మట్టిపెట్టి లంకా నగరాన్ని విభీషణుడికి ఇచ్చిన తర్వాత ఇంటికి రాగానే తల్లి ఏం చేస్తుందిట అంటే కొడుకుని చాలా ముద్దు పెట్టుకుంటుందిట. ఎందుకు అంటే నా కొడుకు 10 తలలు రావణాసురుడిని చంపొచ్చాడు అన్న హ్యాపీ ఆనందం ఆవిడకి. ఆనందంతో ముద్దు పెట్టుకుని కన్నా నువ్వు రావణాసురుడిని చంపొచ్చావా నాయనా అని అడుగుతుందిట. అడిగితే అప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఒకటేట. ఏమంటట అంటే అమ్మ నేనెక్కడ చంపాను రావణాసురుడిని, నేను చంపలేదమ్మా అంటట. మరి అదేంట్రా అందరూ అలాగే చెప్తున్నారు అని అంటే అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏమిటి అంటే ఆయన గొప్పతనం ఇంకంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఏమంటాడో తెలుసా? సకల శాస్త్ర కోవిదుడు, గొప్ప శివభక్తుడు, అన్ని శాస్త్రాలు తెలిసిన ధర్మయోగి, రావణ బ్రహ్మ. ఆయన అహంకారం చేతిలో చచ్చిపోయాడు తప్ప నా చేతిలో చచ్చిపోలేదు అని చెప్తాడు. ఇంకా అంతకంటే రాముడు గొప్పతనం ఏం చెప్పాలి? ఎందుకు అంటే అదే కనుక మనం ఇంత చిన్న పని చేసాం అనుకోండి, నేను కాబట్టండి ఇదంతా జరిగిపోయింది అని చెప్పి రోజుల్లో ఆయన అసలు అలా అందుకనే శ్రీరామనవమి గొప్పది. సీతారాముల కంటే అన్యోన్య దాంపత్యం ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన కోసం ఆవిడ అలా వెనకాల అడుగుజాడల్లో వెళ్ళి, అదేవిధంగా ఆయన ఆవిడ కోసం రామసేతువుని నిర్మించాడు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? దానికంటే కూడా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు యుద్ధానికి ఇద్దరు కలిసి రావణాసురుడు రాముడు వెళ్ళిన తర్వాత రావణాసురుడిని చాలా బాగా పొగిడాక యుద్ధం మొదలెట్టేసరికి ఏమవుతుందిట అంటే రావణాసురుడు ముందు అమ్మవారు ఉండి యుద్ధం చేస్తూ ఉంటుందిట. యుద్ధం చేస్తూ ఉంటే రాముడు అంటాడట ఏమని అంటే తల్లి రావణాసురుడితో అయితే నేను యుద్ధం చేయగలను కానీ నీతో నేను యుద్ధం చేయలేను కదా, నువ్వు నా జగన్మాతవి అని చెప్తాడట. చెప్తే అప్పుడు రావణాసురుడు తారాదేవిని ఉపాసించి ఆవిడని నుంచో పెడతాడు. యుద్ధానికి ఆవిడ వస్తుందిట. ఎందుకు అంటే రావణాసురుడు అంత గొప్ప భక్తుడు అవడం వల్ల తన భక్తుడి కోసం ఆవిడే యుద్ధానికి దిగుతుంది. దిగినప్పుడు నేను ఇప్పుడు ఈ ధర్మయుద్ధంలో నేను ఓడిపోతాను, ఎందుకంటే జగన్మాతతో నేను పోటీ పడలేను కదా అని
తారాదేవిని రాముడు అడుగుతాడట. రాముడు అడిగితే అప్పుడు తారాదేవి చెప్తుందిట, నేను రావణాసుడికి ఒక శాపం ఇచ్చాను, కానీ వాడు చేసిన పూజలకి నేను పరవశించి ఇక్కడ ఉండిపోయాను, కానీ వాడికి నేను ఒక శాపం కూడా ఇచ్చాను ఆ టైంలో, నువ్వు తప్పు పని చేస్తున్నావని. ఆ శాపం ఏమిటి అంటే, నాలాంటి శక్తినే కనుక ఒక దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టావు అంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. సీతాదేవి మహాసాధ్వి, ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, అందుకే నేను నీతో యుద్ధానికి దిగాను, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, మళ్ళీ నన్నే ఉపాసించు, అప్పుడు నేను ముందుకు వస్తాను అంటే అప్పుడు ఈయన బగడాముఖి సాధన చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు రావణాసురుడు ఓడిపోతాడు. ఆ తర్వాత సీతమ్మని తెస్తాడు. రాముడికి అన్నీ తెలుసు, సీతాదేవి ఎంత గొప్పదో తెలుసు, తెలిసే అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడంటే మనలాంటి వాళ్ళ కోసమే. ఎందుకంటే ఆయన గొప్పవాడే, కానీ ప్రజలందరూ అంత గొప్పవాళ్ళు లేరు కాబట్టి. ఎందుకంటే రామరాజ్యం అంత గొప్పదే, సీతారాముల ప్రేమ కూడా అంత గొప్పదే, అన్యోన్య దాంపత్యం అంటే అక్కడి నుంచే చూడాలి. కాబట్టి ఏంటి చూసినా సరే శ్రీరామనవమి చాలా గొప్పది. ఎందుకంటే రాముడు మన దేశంలో పుట్టడమే మన అదృష్టం అంతే. అవును. అంటే ఇంత విన్న తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే రకంగా కానీ అన్ని రకాల సమన్యాయం అంటారు చూడండి, ప్రజల సైడ్ నుంచి, తల్లి సైడ్ నుంచి, తండ్రి సైడ్ నుంచి, వైఫ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసిండ్రు. అంటే ఇదే ధర్మం, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే కష్టం అందరికీ వస్తుందమ్మా. వాళ్ళిద్దరూ ఒకళ్ళకి కాదు, దాంపత్యం ఇద్దరు విడిపోయారు, కానీ అంత ప్రేమ ఉండి ఎవరికి వాళ్ళు వేరుగా ఉండాలంటే చాలా కష్టం. అంత కష్టంలో కూడా వాళ్ళు విడి ఉన్నారు అంటే ప్రజల కోసం అని చెప్పడానికి, అసలు ప్రజలని కాదు, తల్లికి చేయాల్సిన న్యాయం తల్లికి, తండ్రికి తమ్ముడికి చేయాల్సిన న్యాయం అందరికీ, అంటే అంతలా ఎవరు ఉండలేరు రాముడు తప్ప. కానీ ఆ రామాయణంలో అందరూ అంతే గొప్పవాళ్ళు అనిపిస్తుంది. కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ రామాయణం మొత్తం హీరోలే. ఈ హీరోలందరూ కలిసి ఒక ఆయన్ని సూపర్ హీరో చేశారు అది రాముడు. అంటే వీళ్ళందరికంటే గొప్పవాడు. అవును. అంటే దీన్ని బట్టి మనం అది కూడా తీసుకోవాలి, అందులో నీతిని. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే పర్సనల్ ఒపీనియన్, మనం ఎందుకు పుట్టామో ఆల్రెడీ ఈ భూమి మీదకి మనం వస్తాం ఒక పర్పస్, ఒక కార్యంతో. ఆ కార్యానికి సంబంధించిన వాళ్ళే మన చుట్టూ ఉంటారు. అలాగే రాముడైనా మనమైనా. కాబట్టి మనం ఏ కార్యానికి వచ్చామో కనుక తెలుసుకున్నాము అంటే మన చుట్టూ వాళ్ళు ఎందుకున్నారో తెలుస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకి నేర్పించే వాళ్ళే. అంతే. ఇప్పుడు శ్రీలంక మీకు తెలుసు, శాంకరీదేవి టెంపుల్ ఉంది. శ్రీలంక కనుక మనకు వెళ్ళామనుకోండి, అప్పటి వరకు మనం రామాయణంలో చదువుకున్నది కానీ విన్నది కానీ మనం అర్థం చేసుకున్నది కానీ రావణాసురుడు చాలా డిఫరెంట్గా ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం రావణాసురుడు ఇంకోలా కనిపిస్తాడు. ఇంకోలా అంటే ఏంటి ఇక్కడ మనకేంటి, సీతను ఎత్తుకుపోయాడు, వాడు రాక్షసుడు, దుర్మార్గుడు అలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే, రావణాసురుడు భక్తి తప్ప ఇంకేం మనకు కనిపించదు. ఓకే. ఆయన శివుడి పైన ఎంత భక్తి, అమ్మవారి పైన ఎంత భక్తి, అదొక్కటే. మనం అంటే ఒక చిన్న రాయిలో చూసినా అదే కనిపిస్తుంది, పెద్ద కొండలో చూసినా అదే కనిపిస్తుంది, శివాలయంలోనూ అదే కనిపిస్తుంది. అంటే రావణాసురుడు భక్తి తప్ప లంకలో ఇంకేం కనిపించదు మనకి. అంటే అప్పుడు రావణాసురుడు కూడా అంతే గొప్ప. అంటే ఏంటి అంటే ఆయన ఆ తప్పు చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేశాడు అంటే అది అంటే మన సాధనలో ఏదో అక్కడ చిన్న లోపం, అంతే తప్ప రావణాసురుడు కూడా ఆ రామాయణంలో చాలా గొప్పవాడే. అంటే అంత జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా ఇలా చేశాడు అంటే మనం ఎలా ఉండాలి ఇంకా అంటే ఆ ఎమోషన్ అన్నది బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అలాంటప్పుడు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలియదు. అసలు నిజంగా రావణాసుడు తీసుకెళ్ళింది, బంధించింది సీతమ్మని కాదు, అక్కడ ఆమె ప్లేస్లో ఇంకెవరునో అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు కదమ్మా, కాదా? మొత్తానికి మనం శ్రీరాముడు అని అంటే నిజంగా ఎంత మాట్లాడుకున్న సమయం సరిపోదు, ఎన్నో విషయాలు. ధర్మం అంటే ఆయనే అంతే, రూపం అంతే. అందులో ఆజానుబాహుడు అని చెప్తారంటే చాలా పెద్ద 14 అడుగులు. దాన్ని ఆజానుబాహుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన అంత పొడవు ఉంటే ఆయన చేతులు అరచేతులు వచ్చి మోకాళ్ళని తగులుతాయట, వాళ్ళని ఆజానుబాహులు అని పిలుస్తారు. 14 అడుగులు ఎత్తు.
ధర్మం అంత ఎత్తుంటుంది అని అనిపించడానికి రాముడే. ఎందుకంటే రాముడి గురించి చెప్పాలంటే ఇంక అక్కడ ధర్మం తప్ప ఏం కనిపించదు. అంటే ఎవరికీ అన్యాయం జరగలేదు ఆయన వల్ల. అవును అవును. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.